జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలోకి వచ్చాం. అరణ్యకాండలో 5వ సర్గ దగ్గర ఉన్నాం. సీతారామ లక్ష్మణులు శరభంగ మహర్షి ఆశ్రమమునకు చేరుట, వారు దూరము నుండియే ఇంద్రాదులను దర్శించుట, శరభంగ మహర్షి వారికి అతిథి మర్యాదలను నెరపిన పిమ్మట బ్రహ్మలోకమునకు వెళ్ళుట. నిన్నటి రోజున శ్రీరాముడు లక్ష్మణుడు కలిసి విరాధుణ్ణి బతికి ఉండగానే ఎన్ని ఆయుధాలతో చంపినా అతను చావడు, ఆ రాక్షసుడు చావడు అని చెప్పి నిన్నటి రోజున మనం చదువుకున్నాం. రాక్షస సంహారం మొదలు పెట్టాడు శ్రీరాముడు. నిన్న విరాధుణ్ణి చంపాడు. అదేంటి, తాటకిని ఆల్రెడీ చంపాడు కదా అని మీరు అడగచ్చు. అప్పుడు గురువు గారి ఆధీనంలో ఉండి చంపాడు. ఇప్పుడు ఒక పక్క భార్య, ఒక పక్క తమ్ముడు ప్రాణరక్షణకి చంపుకుంటూ వెళ్తున్నాడు. నిన్నటి రోజున కూడా ఎందుకు చంపాడయ్యా అంటే శ్రీరాముడు మనం గమనించినట్టయితే సీతాదేవిని పట్టుకున్నాడు విరాధుడు. శ్రీరాముణ్ణి పట్టుకుంటే పెద్ద వదిలేసేవాడేమో, మరి ఆయన ఫస్టే విరాధుడు సీతాదేవిని పట్టుకుని చంపుతాను అనలా, నేను ఆకలి తీర్చుకుంటాను అనలా. ఆయన ఏమన్నాడు, మీ ఇద్దరిని చంపి నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు. ఇది ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టుంది. రావణాసురుడు కూడా అదే మాట అన్నాడు అని ముందు ముందు మనం చదువుకుంటాము. విరాధుడు ఆ మాట అన్నాడని కోపం వచ్చి మరి తన భార్యని తను రక్షించుకోవడం కోసం విరాధుడితో యుద్ధం చేశాడు, చేతులు నరికేశాడు. అయినా సరే విరాధుడు చావలేదని ఆయన్ని మట్టిలో పాతి పెట్టేయడానికి సిద్ధపడిపోయారు. అప్పుడు చెప్పాడు, నేను తుంబురుణ్ణి, నాకు కుబేరుడు శాపం ఇచ్చాడు అని చెప్పి ఆ విరాధుడు తన శాప వృత్తాంతాన్ని చెప్పిన గాథ మనం నిన్నటి రోజున చదువుకున్నాం. ఒక రాక్షస సంహారం అయ్యింది. ఇప్పుడు ఒక ఆశ్రమం అత్రి మహర్షి నుంచి వచ్చాడు, విరాధుణ్ణి చంపాడు. తర్వాత ఇంకొక మహర్షి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరయ్యా మహర్షి అంటే శరభంగ మహర్షి ఆశ్రమానికి సీతా లక్ష్మణులతో కలిసి శ్రీరాముడు బయలుదేరాడు. ఈ రోజు నుంచి 4 సర్గలు చదువుతాను. కొంచెం అరగంటకి కొంచెం 40 నిమిషాల దాకా పడుతుంది టైము. అందుకే నేను ఒక 10 నిమిషాలు ముందే కాల్ చేశాను అందరికీ. అది అందరూ గమనించండి. తేజశాలి అయిన శ్రీరాముడు మిగుల బలశాలి అయిన రాక్షసుడకు విరాధుని వధించిన పిమ్మట సీతాదేవిని అక్కున చేర్చుకొని ఆమెను ఊరడించెను. పిదప అతడు తేజస్వి అయిన సోదరుడగు లక్ష్మణునితో ఇట్లనెను, సోదరా, ఈ కారడివి విశ్రమించుటకు అనువుగా లేదు. మనము ఇట్టి అరణ్యములకు అలవాటు పడిన వారము కాము. కావున శీఘ్రముగా తపోధనుడైన శరభంగ మహర్షి కడకు చేరుదము. శరభంగ మహర్షి తన తపస్సాధనచే దైవ సాక్షాత్కారమును పొందినవాడు, దివ్య శక్తి సంపన్నుడు. అట్టి ఆ మహాముని ఆశ్రమమునకు శ్రీరాముడు చేరెను. రఘువరుడు శరభంగముని సమీపమున ఒక అద్భుత పురుషుని గాంచెను. ఆ పురుషుడు సూర్య భగవానుని వలె అగ్ని దేవుని రీతిగా దివ్య తేజస్సుతో వెలుగొందుచుండెను. అతడు రథము నుండి దిగి భూమిని తాకకుండా సాగిపోవుచుండెను. అతనిని దేవతలు అనుసరించుచుండిరి. శ్రీరాముడు ఇంకనూ కొంత సమీపించిన పిమ్మట ఆ మహాపురుషుడు ఇంద్రుడే అని గ్రహించెను. తళతళ మెరియుచున్న ఆభరణములతో ఆ ఇంద్రుడు దేదీప్యమానుడై వెలుగొందుచుండెను. అతడు నిర్మలమైన వస్త్రములను ధరించియుండెను. ఆయన వలె దివ్య తేజస్సులు గల పెక్కుమంది మహాత్ములు ఆయనను పూజించుచుండిరి. ఆ ఇంద్రుని రథము ఆకుపచ్చని గుర్రములు కలిగి అంతరిక్షమున ఉదయ భానుని వలె ప్రకాశించుచుండెను. శ్రీరాముడు ఆ రథమును సమీపమున నుండియే చూచెను. ఆ సురపతి ఛత్రము తెల్లని మేఘ కాంతులతోడను చంద్రమండలము వలె గుండ్రముగను తేజరిల్లుచు చిత్రములైన మాలలతో అలంకృతమై స్వచ్ఛముగా శోభిల్లుచుండెను. 2 దివ్యాంగనలు
బంగారు దండములు గల అమూల్యములైన వింజామరలను పట్టుకొని ఇంద్రునకు ముందు భాగమున ఇరువైపుల నుండి ఆయనను సేవించుచుండిరి. గంధర్వులు, దేవతలు, సిద్ధులు, పెక్కుమంది మహర్షులు అంతరిక్షముననున్న ఇంద్రుని చక్కని స్థుతులతో కీర్తించుచుండిరి. ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుచుండగా చూచి శ్రీరాముడు ఆ శతమఖుని రథమును లక్ష్మణునకు చూపుచు అతనితో ఇట్లనెను: ఓ లక్ష్మణ, ఆకాశముననున్న ఆ అద్భుత రథమును పరికింపుము. దాని నుండి దివ్య కాంతి పుంజములు వెలువడుచున్నవి. అవి ఒక తేజోరాశి అయి సూర్య మండలము వలె వెలుగులను విరజిమ్ముచున్నవి. పెక్కు యజ్ఞములకు ప్రముఖుడైన ఆహుతుడగు ఇంద్రుని యొక్క ఉత్తమాశ్వములను గూర్చి ఇది వరలో మనము వినియున్నాము. ఇప్పుడు అంతరిక్షమున కనబడుచున్న హరిత వర్ణములు ఈ దివ్యాశ్వములవియే. ఇది నిజము. ఈ దివ్యాశ్వములు ఆ ఇంద్రుడివే అని చెప్పి రాముడు చెప్తున్నాడనమాట. ఇదిగో ఆ రథమునకు నలుదిక్కుల యందును 100 మంది చొప్పున శ్రేష్ఠులైన యువకులు గలరు. వారు చెవులకు కుండలములను, చేతులలో ఖడ్గములను ధరించి ఉన్నారు. వారి వక్షస్థలములు మిక్కిలి విశాలములై ఉన్నవి. వారి బాహువులు ఇనుప గదియల వలె దృఢమైనవి. వారు ధరించిన వస్త్రములు రక్తవర్ణ శోభితములు. పెద్ద పులుల వలె వారు దుర్జయులు. ఓ సౌమిత్రి, వారందరును వక్షస్థలమునందు ధరించిన హారములన్నీయును అగ్ని తేజస్సులతో విరాజిల్లుచున్నవి. రూపురేఖలను బట్టి వారు 25 సంవత్సరముల వయస్సు గల యువకులని తోచుచున్నది. దేవతలు ఎల్లప్పుడూ 25 సంవత్సరముల వయస్సు గల వారి వలె ఒప్పుచుందురని ప్రతీతి. ఈ యువ కిశోరములు చూడముచ్చట కొలుపుచున్నారు. ఓ లక్ష్మణ, నేను వెళ్ళి ఆ రథమునందు వెలుగొందుచున్న మహాపురుషుడెవరో తెలుసుకొని ఒక్క క్షణములో వత్తును. అంతవరకును మీ వదినయ్యగు వైదేహితో నీవు ఇచటనే యుండుము అని పలికిన పిమ్మట శ్రీరాముడు శరభంగాశ్రమమునకు బయలుదేరెను. ఆ ఆశ్రమము వైపుగా వచ్చుచున్న శ్రీరాముని చూచి దేవేంద్రుడు శరభంగ మహర్షి కడకు వచ్చి ఆయనతో రహస్యముగా ఇట్లు పలికెను: శ్రీరాముడు ఇటే వచ్చుచున్నాడు. ఆయన ఇచ్చటికి వచ్చుటయు మేము సంభాషించుటయు జరుగకముందే నేను ఇచ్చటి నుండి వెళ్ళిపోయేదను. ఆయన వహించిన దీక్ష ముగిసిన పిమ్మట మేము కలుసుకొనుట యుక్తము. ఆయన తన లక్ష్య సాధనలో కృతార్థుడైన పిమ్మట నేను ఆయనను దర్శింపగలను. దేవతలకు సైతము దుష్కరమైన మహాకార్యమును అతడు సాధింపవలసి ఉన్నది. ఆ ఘనకార్యము నెరవేరిన పిమ్మట నేను ఆయనను దర్శింతును. శత్రు సంహారకుడైన ఇంద్రుడి విధముగా ఆ మహర్షితో పలికి ఆయనను సాదరముగా వీడ్కొని అశ్వములను పూంచిన తన రథమునెక్కి స్వర్గమునకేగెను. ఇంద్రుడు వెళ్ళిపోయిన పిమ్మట శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి హోమ విధులను ఆచరించుచున్న శరభంగ మహర్షి కడకు చేరెను. అంతట సీతారామ లక్ష్మణులు ఆ మహామునికి పాదాభివందనమునాచరించిరి. వారు ముని అనుజ్ఞతో ఆసనములను అలంకరించిరి. పిదప ఆ ముని వారిని యథోచితముగా సత్కరించెను. అప్పుడు రఘురాముడు ఇంద్రుని ఆగమన కారణమును అంతటా సీతారామ లక్ష్మణులు ఆ మహామునికి పాదాభివందమును ఆచరించిరి. వారు ముని అనుజ్ఞతో ఆసనములను అలంకరించిరి. పిదప ఆ ముని వారిని యథోచితముగా సత్కరించెను. అప్పుడు రఘురాముడు ఇంద్రుని ఆగమన కారణమును గూర్చి ఆ మహర్షిని అడిగెను. అంతట శరభంగముని ఆ విషయమును గూర్చి రామునకు సమగ్రముగా ఇట్లు వివరించెను: వరదుడైన ఇంద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకొని వెళ్ళగోరుచున్నాడు. జితేంద్రియులు కానివారు ఆ లోకమునకు వెళ్ళుట అసాధ్యము. తీవ్రమైన తపస్సొనర్చినందున నాకు ఆ శక్తి లభించినది.
ఓ పురుష శ్రేష్ఠ, సమీప భవిష్యత్తులో నీవిచటికి రానున్న సంగతిని యోగ దృష్టితో గ్రహించి తిని కనుక మహాత్ముడవైన నీ ఆగమనమునకై వేయి కన్నులతో నిరీక్షించుచుంటిని. ప్రియమైన అతిథివగు నీ దర్శనమును పొందిన పిమ్మటనే నిత్యము దేవతలచే సేవింపబడు సత్యలోకమునకు వెళ్ళెదను. ఓ మహాపురుష, నా తపశ్శక్తి ప్రభావమున అక్షయములైన బ్రహ్మలోక స్వర్గాది సమస్త లోక శోభ ఫలములన్నీయును నాకు లభించినవి. అట్టి నా తప ఫలములను అన్నింటినీ అతిథివై ఇచ్చటికి విచ్చేసిన నీకు సమర్పించుచున్నాను. ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, చదువుతున్నా, ఒకసారి వినండి. దుష్ట రావణుని వధించుటకై శ్రీ మహావిష్ణువు మానవుడై శ్రీరాముడుగా అవతరించెను. ఆ కార్యము సిద్ధించుటకై మహర్షులు తమ తప ఫలములను ఆయనకు సర్వాత్మన సమర్పించిరి. ఇంతకు ముందే భరద్వాజాది మహామునులు తమ తప ఫలములను శ్రీరామునకు దారపోసిరి. ఇప్పుడు శరభంగ మహర్షియు అట్లు చేసెను. పరమాత్ముడైన శ్రీరామునకు తమ తపశ్శక్తులను సమర్పించి ఆ మహర్షులను కృతార్థులైరి. శరభంగ మహర్షి ఇట్లు పలికిన పిమ్మట సర్వశాస్త్రముల యందు ఆరితేరినవాడు నరశ్రేష్ఠుడు అయిన రఘురాముడు ఆయనతో ఇట్లు నుడివెను. ఓ మహాముని, నీవర్పించిన సర్వలోక ఫలములను నేను స్వీకరింతును. ఈ వనమునందు మేము నివసించుటకు అనువైన ప్రదేశము నీ నుండి తెలుసుకొనగోరుచున్నాము. దేవేంద్రునితో సమానమగు బలశాలి అయిన రఘురాముడు ఇట్లు వచింపగా మిగుల ప్రాజ్ఞుడగు శరభంగముని మరలా ఆయనతో ఇట్లనను. ఓ రామ, మహా తేజస్వియు ధర్మజ్ఞుడు ధర్మ నిరతుడైన సుతీక్ష్ణ మహర్షి ఇచ్చటికి సమీపమున గల వనమునందే నివసించుచున్నాడు. ఆ మహానుభావుడు మీకు చక్కగా తోడ్పడగలడు. ఈ రమణీయమైన వన ప్రదేశమున ఒక పవిత్ర స్థానమునందు తపమాచరించుచుండెడి సుతీక్ష్ణ మహాముని కడకు వెళ్ళుడు. ఆయన మీకు సరియగు నివాస స్థానమును ఏర్పరచగలడు. ఓ రామ, ఈ మందాకిని నదిలో అచ్చటచ్చట తెప్పల వలె పుష్పములు తేలియాడుచుండును. ఇది తూర్పునకు ప్రవహించుచుండును. ఈ నదీ తీరమునందు పశ్చిమాభిముఖుడవై వెళ్ళుము. ఇదియే మీరు వెళ్ళవలసిన మార్గము. కాని ఓ నరశ్రేష్ఠ, క్షణకాలము ఆగుము. నిన్ను దర్శించుటకై నేను ఇంతవరకును ఈ శరీరముతో ఉంటిని. ఇప్పుడు నిన్ను దర్శించి ధన్యుడనైతిని. కనుక పాము కుబుసమును విడిచినట్లుగా నేను ఈ శరీరమును త్యజించెదను, చూడుము. మంత్రవేత్తయు మిగుల తేజస్వి అయిన శరభంగముని విధి విధానముగా అగ్నిని ప్రతిష్ఠించి బ్రహ్మమేధ మంత్రములను పఠించుచు నేతితో హోమములను ఒనర్చి ఆ మహర్షి ఆ అగ్నిలో ప్రవేశించెను. పిమ్మట ఆ మహాత్ముని శరీరమునందలి రోమములు, కేశములు, శిథిలావస్థకు చేరిన చర్మము, ఎముకలు, రక్త మాంసములు మొదలగు వాటినన్నింటినీ అగ్ని దహించి వేసెను. ఆ దృశ్యమును చూచి ఆర్ధ హృదయులైన సీతారామ లక్ష్మణులు మిగుల ఆశ్చర్యమునకు లోనైరి. అంతటా శరభంగ మహాముని 15 సంవత్సరములు మించని బాలుని రూపంలో అగ్ని తేజస్సుతో వెలసిల్లుచు ఆ అగ్నిగుండము నుండి వెలువడెను. నిత్యాగ్నిహోత్రులు మహాత్ములైన మహర్షులు చేరెడి లోకములను, దివ్య లోకములను దాటి అతడు బ్రహ్మలోకమునకు చేరెను. పుణ్యాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు సత్యలోకమునందు సభాసదులతో గూడియున్న బ్రహ్మదేవుని దర్శించెను. ఆ పితామహుడు ఆ ద్విజుని చూచి ప్రసన్నుడై, ఓ మహాముని, నీకు సుస్వాగతము అని పలికెను. 6వ సర్గము. రాక్షసులు పెట్టెడి బాధలను తొలగింపుమని మునీశ్వరులు శ్రీరాముని అర్థించుట, ఆ ప్రభువు వారికి అభయమిచ్చుట, పిమ్మట వారితో కూడి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమమునకు బయలుదేరుట. శరభంగ మహర్షి దివంగతుడైన పిమ్మట మునీశ్వరులందరూ కూడి
మహా తేజస్వియగు శ్రీరాముని కడకు విచ్చేసిరి. శ్రీరాముని దర్శించిన వారిలో ఇక్కడ 21 మంది పేర్లు చెప్పారు. ఆ పేర్లకి కింద అర్థాలు కూడా చెప్పారు. నేను ఇప్పుడు ఆ పేర్లు అర్థాలు కూడా కలిపి చదువుతాను, చాలా శ్రద్ధగా వినండి. ఆయన్ని 21 మంది అంటే రకరకాల వాళ్ళు, ఇప్పుడు మనలో రకరకాల వాళ్ళు ఎలా ఉంటారో అలాగే 21 మందిలో రకరకాల వాళ్ళు ఉన్నారు. పేరు చదివి అవి వాళ్ళు ఎలాంటి వారో కూడా నేను చదువుతాను, కొంచెం శ్రద్ధగా వినండి, స్లోగానే చదువుతాను. వైఖానసులు బ్రహ్మ యొక్క నఖముల నుండి జన్మించిన వారు. వాలఖిల్యులు బ్రహ్మ యొక్క రోమముల నుండి ఉద్భవించిన వారు. సంప్రక్షాలురు బ్రహ్మ యొక్క పాద ప్రక్షాళనము నుండి పుట్టినవారు. మరీచిపులు సూర్య చంద్ర కిరణములను ఆస్వాదించువారు. పెక్కుమంది అస్మకుట్టులు ధాన్యములను రాళ్లతో నలగగొట్టి తినువారు. ధార్మికులైన పత్రహారులు ఆకులు ఆహారముగా గలవారు. దంతోలూఖలులు దంతములనే రోలుగా ఉపయోగించెడివారు. ఉన్మజ్జకులు కంఠము వరకును నీళ్లలో నుండి తపస్సు చేయువారు. 9. గాత్రశయ్యులు చేతులనే తలగడలుగా చేసుకొని చెయ్యలేకుండా పరుండుడివారు. అసయ్యులు భూతలమున శయనించువారు. అభ్రావకాశులు ఎట్టి ఆచ్ఛాదనము లేని ప్రదేశమున ఎండకు వానకు గాలికి తట్టుకొనుచు తపస్సు చేయువారు. సలీలాహారులు జలములు మాత్రమే ఆహారముగా గలవారు. వాయుభక్షకులు వాయువు మాత్రమే ఆహారముగా గలవారు. ఆకాశ నిలయులు వృక్షాగ్రములయందుండి తపస్సు చేయువారు. స్థండిల సాయులు భూమిపై దర్భలను పరచుకొని పరుండిడివారు. వ్రతోపవాసులు నిరంతరము ఉపవాస వ్రత దీక్షను పాటించెడివారు. దాంతులు జితేంద్రియులు. అర్ధపటవాసులు తడిబట్టలతో ధాన్య సాధన చేసెడువారు. జపశీలురు నిశ్చల జపశీలురు. 20. తపోనిత్యులు నిరంతరము తపోదీక్షలో నుండువారు. 21. పంచతపోన్వితులు మొదలగువారు గలరు. ఇక్కడ పంచతపోన్వితులు అంటే పంచాగ్నుల మధ్య తపస్సు అనర్చుచుండువారు. పంచాగ్నులు అంటే 4 వైపులా అగ్నులను ఏర్పరచుకుని వేసవిలో ముఖమును సూర్యునకు అభిముఖముగా ఉంచి తపస్సు చేయుట. ఇలా 21 రకాల మంది వారు శ్రీరాముణ్ణి దర్శించారుట. వీరందరూ బ్రహ్మ విద్యను అనుష్ఠించిన బ్రహ్మ తేజస్ సంపన్నులు. దృఢముగా యమ నియమాది అష్టాంగ యోగ సాధన చేసిన వారు. ధ్యాన యోగ సాధన నిష్టగలవారు. ఈ తాపసులు అందరును శరభంగాశ్రమము కడనున్న శ్రీరాముని యొద్దకు ఏతించిరి. ధనుర్ధారులలో మేటియు పరమ ధర్మ స్వరూపుడైన శ్రీరామునకు అచట చేరిన మహర్షులు అందరును ఇట్లు విన్నవించిరి. సాటిలేని మహావీరుడవైన ఓ శ్రీరామ, నీవు ఇక్ష్వాకు వంశ శిరోమణివి. దేవతలకు మహేంద్రుని వలె నీవు ఈ భూసురులందరికీ ప్రభుడవు. నీ కీర్తియు పరాక్రమము ముల్లోకములనందును వాసిగాంచినవి. నీ పితృభక్తి నిరుపమానము, సత్యపాలనము సాటిలేనిది, ధర్మనీతి అపూర్వము. ఓ ప్రభు, నీవు ధర్మ స్వరూపుడవు, ధార్మిక రక్షకుడవు, మహానుభావుడవు. మేము ఆర్తులమై నిన్ను అర్థింపవచ్చితిమి. మా ప్రార్థనను మన్నింపుము. ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుచుండుట రాజు యొక్క కర్తవ్యము. ప్రజల ఆదాయమున 6వ వంతు ధనమును పన్నుగా స్వీకరించుచు వారిని ఆదుకొనని రాజు అధర్మపరుడు గదా. ఓ రామ, తన దేశమున గల ప్రజలను అందరినీ
తన ప్రాణములను వలె, అంతేకాదు తన ప్రాణముల కంటెను ప్రీతి పాత్రులైన తన కుమారులను వలె సర్వదా ప్రయత్నపూర్వకముగా రక్షించుచుండెడి వాడే నిజమైన ప్రభువు. అట్టి భూపతి కలకాలము శాశ్వతముగా నుండునట్టి కీర్తిని పొందును. ఇంకను అతడు బ్రహ్మలోకమును పొంది అచ్చట కూడా ఆదరింపబడును. కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించెడి మునులు చేయు ఉత్తమ ధర్మ కార్యముల ఫలములో 4వ భాగము ప్రజలను ధర్మబద్ధముగా రక్షించుచుండునట్టి రాజునకు చెందును. ఆ కందమూలాలని ఎవరైతే తిని తపస్సు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు చేసే తపశ్శక్తిలో ఆ తపస్సు ఫలములో 4వ భాగంట ఎవరైతే ఏ రాజైతే ప్రజలను ధర్మబద్ధంగా రక్షిస్తారో ఆ రాజుకు చెందుతుందిట. శ్రీరామ, ఇచటి వానప్రస్థులలో వైకాసన వాలకిల్యాది బ్రాహ్మణులు అధిక సంఖ్యలో గలరు. నీవు ఈ ప్రదేశమునకు ప్రభుడవైనప్పటికీ ఈ వానప్రస్థులందరూ దిక్కులేని వారి వలె క్రూర రాక్షసులు పెట్టిడి బాధలకు మిగులు వగచుచున్నారు. ఈ వనమునందు పవిత్రాత్ములైన పెక్కుమంది మునులను దుష్ట రాక్షసులు పలు రీతుల హింసించి హతమార్చిరి. ఇవిగో వారి కళేబరములు ఇక్కడనే పడియున్నవి, వచ్చి చూడుము. పంపా సరోవర ప్రాంతములయందును మందాకినీ నది పరిసరములయందును నివసించెడి మహర్షులను ఆ రాక్షసులు మిక్కిలి హింసించుచున్నారు. క్రూర కర్ములైన రాక్షసులు ఈ వనములయందలి తాపసుల ఎడ జరిపెడి ఘోరమైన మారణ కాండకు మేమందరమును తట్టుకొనలేకున్నాము. దీనుల పాలిటి పెన్నిదవైన ఓ రామ, మా రక్షణ కొరకై మేము నిన్ను శరణుజొచ్చితిమి. క్రూరులైన రాక్షసులచే చంపబడుచున్న మమ్ము నీవు కాపాడుము. మహావీరుడవైన ఓ రాజకుమార, ఈ భూమండలమున నీవు దప్ప మమ్ము రక్షింపగల సమర్థులు మరెవ్వరునూ లేరు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం హినః. కనుక ఆ రాక్షసుల బారి నుండి మమ్ములనందరినీ రక్షించి ఆదుకొనుము. కాకుత్స వంశజుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు నిత్యము తపశ్చర్యలందే నిరతులై ఉండెడి ఆ తాపసుల మొరలను ఆలకించి వారి అందరితో ఇట్లు నుడివెను. ఓ మహాత్ములారా, మీరు నన్ను ఇట్లు ప్రార్థించుట ఏమాత్రము తగదు. నేను తాపసుల ఆజ్ఞలను పాలింపవలసిన వాడను. కేవలము నా కార్యము కొరకే ఈ వనమున నేను ప్రవేశించి తిని. కాని రాక్షసులు మీ కొనర్చడి అపకారమును రూపుమాపుట కొరకే కాబోలు పితృవాక్య పరిపాలన నెపముతో ఈ వనమున ప్రవేశించి తిని. ఈ వనమునకు నా రాక మీ కార్యసిద్ధికి తోడ్పడుట దైవికము. అందువలన నా ఈ వనవాసము మహాఫలప్రదముగాగలదు. ఓ తపోధనులారా, తాపసుల శత్రువులైన రాక్షసులను పరిమార్చుటనే నేను కోరుకొనుచున్నాను. మా అన్నదమ్ముల బల పరాక్రమములను ఇక మీరు చూచెదరుగాక. స్థిరమైన ధర్మబుద్ధి గల వీరుడు పూజ్యుడు శ్రీరాముడు ఆ తపోధనులకు అభయమిచ్చెను. పిమ్మట ఆ ప్రభువు వారితో కూడి సీతా లక్ష్మణ సమేతుడై సుతీక్ష్ణ మహర్షి కడకు బయలుదేరెను. 7వ సర్గము. శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షిని సందర్శించుట, ఆ మహాముని వారికి అతిథి సత్కారములను గావించుట. శత్రు దమనుడైన శ్రీరాముడు అచటి బ్రాహ్మణులతో సీతా లక్ష్మణులతో కూడి సుతీక్ష్ణుని ఆశ్రమమునకు బయలుదేరెను. వారు జల సమృద్ధి కలిగిన మందాకినీ నదిని దాటి కొంత దూరము వెళ్లిన పిమ్మట వారికి ఒక మహాపర్వతము కనబడెను. అది మిగుల ఎత్తైనదై మేఘములను తాకుచుండెను. అనంతరము ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు సీతా సమేతులై వివిధములగు వృక్షములు గల ఒక అరణ్యమున ప్రవేశించిరి. వారు ఆ ఘోరమైన అరణ్యమునందు ఏకాంత ప్రదేశమునందు గల ఒక ఆశ్రమమును చూచిరి. అది ఫల పుష్పములతో నిండిన చెట్లతో ఒప్పుచుండెను. అచ్చటచ్చట వేలాడుచున్న వల్కలమును ఆ ఆశ్రమ శోభను ఇనుమడింపజేయుచుండెను. ఆ ఆశ్రమమునందు సుతీక్ష్ణ మహాముని సుఖాసీనుడై ధ్యాన నిమగ్నుడై ఉండెను.
ఆయన జటాజూటము మాసియుండెను. శ్రీరాముడు ఆ తాపసిని సమీపించి వినమ్రుడై ఆయనతో ఇట్లు నుడివెను. ఓ పూజ్య మహర్షి, నా పేరు శ్రీరాముడు. మిమ్ము దర్శింపవచ్చి తిని. మీరు ధర్మజ్ఞులు, సత్యనిష్ట గలవారు కనుక మీరు నాతో మాట్లాడుడు. అంతటా ఆ ముని ధర్మనిరతులలో మేటి వీరుడు అయిన శ్రీరాముని చూచి ఆదరముతో కౌగిలించుకొని ఆయనతో ఇట్లు పలికెను. ఓ శ్రీరామ, నీకు స్వాగతము. నీవు మహావీరుడవు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు. నీవు కాలు మోపుటలో ఈ ఆశ్రమము పునీతమైనది. నిజముగా ఇది ఇప్పుడు చక్కని రక్షణకు నోచుకొనిది. ఓ పరాక్రమశాలి, నీవు మిగుల వాసికెక్కిన వాడవు. నేను ఇంతవరకును నీ రాకకై ఇచట నిరీక్షించుచూ ఉంటిని. అందువలననే నేను ఈ దేహమును త్యజించి భూలోకము నుండి దేవలోకమునకు వెళ్ళనైతిని. నీవు కోసల రాజ్యాధికారమును కాదని వనవాస నిమిత్తమై చిత్రకూట పర్వతమునకు చేరినట్లు ఇంతకు ముందే నేను వినియుంటిని. ఓ రామ, 100 యజ్ఞములను నర్చిన దేవేంద్రుడు ఇచటికి వచ్చియుండెను. దేవతల ప్రభువైన ఆ ఇంద్రుడు నా యొద్దకు వచ్చి నేను నా పుణ్యకర్మల ప్రభావమున సకల లోకములను జయించినట్లు తెలిపెను. దేవతలను ఋషులను సేవించునట్టి ఆ లోకములన్నీయును నా తపశ్శక్తి వలన నా వంశమునందున్నవి. నేను మిగుల ప్రసన్న చిత్తుడనై వాటిని నీకు సమర్పించుచున్నాను. నీవు సీతా లక్ష్మణ సహితుడవై అందు విహరింపుము. ఇంద్రుడు బ్రహ్మదేవునితో వలె మహా తపస్వియు సత్యవాదియు అయిన ఆ సుతీక్ష్ణ మహర్షితో మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు వచించెను. ఓ మహాముని, ఆ లోకములన్నింటినీ నేను సులభముగానే పొందగలను. ఈ వనమున ఒక కుటీరమును నిర్మించుకొని నివసించుటకు అనువగు ప్రదేశమును నీవు తెలిపిన చాలును. ఓ పూజ్య మహర్షి, నీవు సకల ప్రాణుల హితమును గోరెడివాడవు. ఇహ పరలోకములను సమస్త విషయములను గూర్చి బాగుగా ఎరిగినవాడవు. నాకు ఈ విషయములను గౌతమ వంశజుడైన శరభంగ మహాముని తెలిపియుండెను. శ్రీరాముడు ఇట్లు పలుకగా లోక ప్రసిద్ధుడైన ఆ సుతీక్ష్ణ మహర్షి సంతోషముతో పొంగిపోయిన వాడై ఆయనతో మధురముగా ఇట్లు నుడివెను. ఓ రామచంద్ర ప్రభు, ఈ ఆశ్రమము సర్వ సౌకర్యములతో విలసిల్లుచున్నది. ఇతడి వాతావరణము ఎంతయు ఆహ్లాదకరముగా ఉండును. మహర్షులెల్లరును ఇచటికి వచ్చిపోవుచుందురు. కందమూల ఫలములు ఇచట పుష్కలముగా లభించును. కనుక మీరు ఇందే నివసింపుడు. ఓ మహాత్మా, అప్పుడప్పుడు లేళ్ల గుంపులు ఇతర మృగములు పరస్పర వైరములు మాని ఈ వనమునకు వచ్చి ఇచట నిర్భయముగా సంచరించుచుండును. అవి తమ రూప లావణ్యములచే అందరి మనస్సులను ఆకర్షించుచు ఎవ్వరికిని ఎట్టి ఇబ్బందిని కలిగింపక వెడలిపోవుచుండును. ఈ మృగముల సంచారము తప్ప ఇచట మరి ఒక దోషమేదియును లేదని ఎరుంగుము. అంతట ధీరుడైన శ్రీరాముడు ఆ మహర్షి వచనములను విని ధనుర్బాణములను చేతబట్టి ఆయనతో ఇట్లు నుడివెను. ఓ మహాపురుష, ఇతడికి వచ్చడి ఆ మృగముల గుంపులు ఒకవేళ మీకు కష్టమును కలిగించినచో వాటిని నేను వజ్రాయుధము వలె వాడి అయిన నా బాణముచే తునుమాడెదను. ఓ పూజ్య మహర్షి, నేను మృగములను సంహరించుట మీకు బాధాకరము కావచ్చును. మీ మనస్సు నొచ్చుకొనినచో అంతకంటేను కష్టతరమైనది మీకు మరి ఒకటి ఉండదు. కనుక ఈ ఆశ్రమమునందు ఎక్కువ కాలము నివసించుటకు నేను ఇచ్చగింపను. మునితో ఇట్లు పలికిన పిమ్మట అందులకు ఆయన సమ్మతితో సంధ్యోపాసనకై శ్రీరాముడు సరస్సు తీరమునకు చేరెను. సాయం సంధ్యోపాసనను ముగించుకొనిన పిదప శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి రమ్యమైన ఆ సుతీక్ష్ణుని ఆశ్రమమునందే నివసించెను. మహాత్ముడైన సుతీక్ష్ణ మహర్షి సంధ్యోపాసనల అనంతరము పురుష శ్రేష్ఠులైన రామ లక్ష్మణులకు సీతాదేవికి అర్ఘ్యపాద్యాది సకలోపచారములనొచ్చెను. పిదప రాత్రివేళ అనువగు సమయమున ఆ మహర్షి వారికి మునులు స్వీకరించెడి
పవిత్రములైన కందమూల ఫలములను ఆదరపూర్వకముగా స్వయముగా సమర్పించెను. 8వ సర్గము. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణుని అనుమతిని గైకొని మునీశ్వరులతో కూడి దండకారణ్యమునకు బయలుదేరుట. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిచే అతిథి పూజ సత్కారములను అందుకొని ఆశ్రమమునందే ఆ రాత్రి గడిపిరి. వారు ప్రభాత వేళ మేల్కొనిరి. సకాలములో నిద్ర నుండి లేచిన సీతారాములు సువాసనలను వెదజల్లుచున్న కలువ పూల కొలనులోని గోరువెచ్చని నీటిలో స్నానములను ఆచరించిరి. లక్ష్మణుడు అంతకు ముందే స్నానమునర్చి వారి సేవలకు సిద్ధముగా ఉండెను. అనంతరము సీతారామ లక్ష్మణులు ఆ సుతీక్ష్ణుని తపోవనమునందే విద్యుక్తముగా హోమ కార్యములను దేవతారాధనలను సకాలములో ముగించుకొనిరి. పిదపవారు ఉదయించుచున్న సూర్యుని దర్శించి సుతీక్ష్ణుని సమీపించి ఆయనతో మృదు మధురముగా ఇట్లు నుడివిరి. ఓ పూజ్య మహర్షి, మీరు మాకు అతిథి పూజ సత్కారములను నెరిపితిరి. ఇచట మేము హాయిగా నుంటిమి. మా వెంటనున్న ఈ మునులు అందరును తొందర పెట్టుచున్నారు. మీరు మా ప్రయాణమునకు అనుమతింప ప్రార్థన. దండకారణ్యమున నివసించునట్టి పుణ్యాత్ములైన మునీశ్వరుల యొక్క వివిధ ఆశ్రమములను దర్శించుటకై మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము. ధర్మ నిరతులను జ్వాలలు ఆగిన అగ్నివలే ప్రశాంతముగా ఉన్నవారును జితేంద్రియులై తపస్సులను చేయుచున్నవారును అగు మహామునులు మేమును మా వెంటనున్న ఈ మునులు మేమును మీ అనుజ్ఞకై అర్థించుచున్నాము. ఆయన వెంట మునులు వచ్చారని చదువుకున్నాం కదా మనం. వాళ్ళు వీళ్ళు కూడా కలిసే ఉన్నారు. దుష్టుడైన ప్రభువు అపమార్గమున వచ్చి పడిన రాజ్య సంపదలకు మిడిసిపడుచుండునట్లు సూర్యకిరణములు తట్టుకొనలేనంతగా వేడెక్కక ముందే మేము ప్రయాణము చేయగోరుచున్నాము అని పలికి శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి ఆ సుతీక్ష్ణ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. అంతటా ఆ మునీశ్వరుడు తన పాదములనంటి నమస్కరించుచున్న రామ లక్ష్మణులను లేవనెత్తి గాఢముగా కౌగిలించుకొని ప్రేమపూర్వకముగా వారితో ఇట్లు నుడివెను. ఓ రామ, నీడవలే నిన్ను వెన్నంటి వచ్చుచున్న ఈ సీతాదేవి తోడను లక్ష్మణుని తోడను కూడి ఎట్టి ఉపద్రవములు లేని దారిలో సాగిపొమ్ము. ఓ మహావీర, తప ప్రభావముచే నిర్మలములైన అంతఃకరణములు గలవారు దండకారణ్యములలో నివసించువారు అగు ఈ మునీశ్వరుల యొక్క రమ్యములైన ఆశ్రమములను దర్శింపుము. నాయన రామ, ఆ దండక వనములలో కందమూల ఫలములు కొల్లలుగా లభించును. వృక్షములన్నీయును వికసించిన పువ్వులతో నిండియుండును. ప్రసిద్ధములైన మృగముల సమూహములు తిరుగాడుచుండును. గుంపులు గుంపులుగా పక్షులన్నీయును ఎగురుచుండును. అచటి చెరువులు, సరస్సులు బాగుగా వికసించిన పద్మములతో స్వచ్ఛములైన జలములతో అంతటను వ్యాపించి ఉన్న కన్నెలేడి పిట్టలతో కనువిందు గావించుచుండును. గిరుల నుండి ప్రసరించు సెలయేళ్లు రమణీయములై చూడముచ్చట గొలుపుచుండును. ఈ విధముగా మనోహరములైన ఆ అరణ్యములు నెమళ్ల క్రీంకారములతో వీనుల విందు గావించుచుండును. దర్శనీయములైన ఆ ప్రదేశములను చక్కగా వీక్షింపుము. రామ, ప్రయాణమును నెమ్మదిగా కొనసాగింపుము. నాయన లక్ష్మణ, నీవును వెళ్ళుము. నాయనలారా, మా ఆశ్రమమునకు మరలా తప్పక విచ్చేయుడు. ముని ఇట్లు పలుకగా అట్లేయని శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ప్రయాణమునకు సన్నద్ధుడాయను. అంతట విశాలములైన నేత్రములు గల సీతాదేవి చక్కని అమ్ముల పదులను, ధనస్సులను, స్వచ్ఛములై మెరయుచున్న ఖడ్గములను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చెను. పిమ్మట ఆ సోదరులు ఇరువురును శ్రేష్టమైన తూణీరములను, టంకారములతో ఒప్పుచున్న ఆ ధనస్సులను ధరించి ప్రయాణమునకై ఆ ఆశ్రమము నుండి బయటకు వచ్చిరి. శుభ లక్షణములతో
రూప వైభవములతో విలసిల్లుచు తమ దివ్య తేజస్సులను విరజిమ్ముచున్న ఆ రామలక్ష్మణులు ధనస్సులను చేబూని సీతా సహితులై ముందునకు నడవసాగిరి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. రేపు 9వ సర్గం చదువుతా. ఆ 9వ సర్గలో శ్రీరాముణ్ణి సీతాదేవి ఒక ప్రశ్న అడిగింది. అదేంటో ఎవరైనా గుర్తించి రేపు నాకు చెప్పండి. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.